నీకు నా ఇంట్లో పనేంటి? ఆ ప్లేట్ నేను తినే ప్లేట్ అది చూసినాడు ఎవడైనా చస్తాడా బతుకుతాడా? నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, టీవీ5 మూర్తి 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారుండరు. ఎంతో మందిని ఇంటర్వ్యూలు చేస్తూ లైవ్ డిబేట్ లో పాల్గొని సెన్సేషన్ ని క్రియేట్ చేసి తన టాలెంట్ తో జర్నలిస్ట్ గా కొనసాగుతున్నాడు. ఇక తాజాగా నారా రోహిత్, సిరిలెల్లా హీరోయిన్స్ గా చేసిన ప్రతినిధి 2 మూవీకి డైరెక్టర్ గా వ్యవహరించడం ద్వారా ఇండస్ట్రీలో డైరెక్టర్ గా మారి తన సత్తా చాటుకున్నాడు. ఇదిలా ఉంటే సినీ నటుడు ధర్మ మహేష్, అతని భార్య గౌతమి చౌదరి దాంపత్య జీవితంలో విభేదాలు వచ్చి వారి జీవితాలు కొత్త మలుపు తిరిగాయి. ఇక అలా టీవీ5 మూర్తి తమ కాపురంలో జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణల మధ్య ధర్మ మహేష్ తాజాగా మూర్తిపై కేసుని నమోదు చేయడంతో ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే గత కొద్ది కాలంగా ధర్మ మహేష్, గౌతమి చౌదరి మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకోవడంతో తన భర్త తనతో కాపురం చేయకుండా ఇతరులతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని, బిగ్ బాస్ కంటెస్టెంట్లు, యాంకర్లతో అర్ధరాత్రి పార్టీ చేసుకుంటున్నాడని, తమ బెడ్రూమ్ లో వేరే వారితో సమయం గడుపుతున్నాడని గౌతమి చౌదరి తన భర్తపై మీడియాలో ఆరోపణలు చేశారు. ఇక మరోవైపు ధర్మ మహేష్ తన భార్యపై, మూర్తిపై సంచలన ఆరోపణలు చేస్తూ తన భార్యతో క్లోజ్ గా ఉంటూ తన ఇంట్లో ఎక్కువగా కనిపిస్తున్నాడని, తన డైనింగ్ టేబుల్ పై తన ప్లేట్ లో భోజనం చేస్తున్నాడంటూ మీడియాలో అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు షేర్ చేయడంతో ఈ వ్యవహారం వివాదంగా మారడమే కాకుండా కొత్త మలుపు తిరిగింది. ఇక ఇదిలా ఉంటే మూర్తి తన ఫోన్ ని చట్టవిరుద్ధంగా ట్యాప్ చేస్తున్నాడని, ఇదే కోవలో ఈ ఏడాది గౌతమి, మూర్తి కలిసి మహేష్ తన తండ్రితో మాట్లాడిన ఫోన్ సంభాషణని దొంగతనంగా రికార్డ్ చేసి దాన్ని మీడియాలో ప్రసారం చేశారని, చట్టవిరుద్ధంగా తన పర్సనల్ కాల్స్ ని టెలికాస్ట్ చేయడంతో తన ప్రైవసీకి వారిద్దరూ భంగం కలిగించారని, ఈ చర్యతో తనతో పాటు తన కుటుంబం కూడా మానసిక వేదనకి గురైందని, అంతేకాకుండా గౌతమితో కలిసి మూర్తి తన బెడ్రూమ్ లో స్పై కెమెరాలని ఫిక్స్ చేసి తన పర్సనల్ వీడియోలని కూడా రికార్డ్ చేశారని, వాటితో తనని బ్లాక్మెయిల్ చేస్తూ 10 కోట్లు ఇవ్వాలని, లేదంటే తన వ్యాపార సంస్థ గిస్మత్ అరబిక్ మందిలో యాజమాన్యం హక్కులు ఇవ్వాలని డిమాండ్ చేశారని, ఒకవేళ ఈ రెండింటిలో ఏ ఒక్కటి చేయకపోయినా ఫోన్ రికార్డింగ్స్ తో పాటు తన పర్సనల్ ఫోటోలు, వీడియోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని మూర్తి, గౌతమి కలిసి తనని బెదిరించారని, దీంతో మొదటగా ఈ ఇష్యూపై పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ చేసిన పోలీసులు పట్టించుకోకపోవడంతో మహేష్ కి వేరే దారి లేక హైకోర్టులో పిటిషన్ వేశాడని, అలా మూర్తి, గౌతమి కలిసి అతన్ని బ్లాక్మెయిల్ చేసినట్లు ఆధారాలని కోర్టులో సమర్పించడంతో కోర్టు ఆ సాక్ష్యాధారాలని పరిశీలించి గౌతమిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకి ఆదేశించిందని, హైకోర్టు ఆదేశాలతో మహేష్ ఫిర్యాదుని మరియు అతను సబ్మిట్ చేసిన సాక్ష్యాధారాలని పరిశీలించిన పోలీసులు మూర్తితో పాటు మహేష్ భార్య గౌతమిపై బిఎన్ఎస్ లోని సెక్షన్ 3083, ఐటీ యాక్ట్ లోని సెక్షన్ 72 కింద కేసు నమోదు చేసి విచారణకి హాజరు కావాలని వారిద్దరికి నోటీసులని జారీ చేసినట్లు వార్తలు అన్ని చోట్ల వైరల్ అవుతున్నాయి. అసలు మహేష్, మూర్తి, గౌతమిపై చేసిన వ్యాఖ్యల్లో ఎంతవరకు నిజముంది? 50 ఏళ్లైన మూర్తి ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదు? రీతో చౌదరికి, మహేష్ కి మధ్య అసలు ఏం జరిగింది అని నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈ భూమి మీద నాకు నచ్చే షాయే లేదా? అగో అక్కడేదో మెరుస్తుంది. ఏంది? మెరవడమే కాదు, మట్టి వాసన. నేను తిరిగాను దేశాలు లేవు, నేను ఏ దేశాలు లేవు. డిన్నర్ కు డెన్మార్క్ పోయినా, లంచ్ కు లండన్ పోయినా, నాస్టాకు నార్వే పోయినా, షాయికి మాత్రం బేబర్ కేఫ్ కే వచ్చిన. బేబర్ కేఫ్ కే ఎందుకు వచ్చిన అంటే గల్లీకి గంపెడి షాయిలు, దుడ్డుకు దొబ్బేడి కేఫ్లు. మనసుకు నచ్చే షాయి కోసం మలేషియా పోయేటోని. మణికొండలో మట్టి కప్పులో వస్తురంటే మనసు మరలి ఇటు వచ్చిన. బా, ఒక్క కప్పు తాగే వరకు మనసు గిప్పుమన్నది. ₹1,00,000 ఫ్రాంచైజ్ అంటే లత్కొరు ముచ్చట అనుకున్నా. లోపలికొచ్చి చూస్తే లగ్జరీ ముచ్చటున్నది. దేశాలు తిరిగే దేశ దిమ్మని నేను. యా పొక్కలో యా బిజినెస్ ఉందో మీకంటే ఎక్కువ నాకే బాగా తెలుసు. భూతద్దం పెట్టి వెతికిన ఇసొంటి బిజినెస్ మీరు చూసి ఉండరు. ఇచ్చే ₹1,00,000కు కంటైనరు, బోర్డింగ్, టీ పౌడరు, టీ కప్స్, కిచెన్ సెటప్, మార్కెటింగ్, మాస్టర్ సపోర్ట్ ఎవరిస్తారు బై? అటు ఇటు ఆలోచించకుండా స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కొని బేబర్ కేఫ్ ఫ్రాంచైజ్ తీసుకుని మంచిగా బిజినెస్ చేసుకోరి. ఇదే మన బేబర్ కేఫ్ టేస్ట్ కి కెరాఫ్. ఇంకొంచెం డిస్కౌంట్ కావాలంటే తుపాకి రాముడు రిఫరెన్స్ అని మన వీడియో చూపిరి. అలాగే మన వీడియో సేవ్ చేసుకుని మరిన్ని ప్రమోషన్స్ వీడియో కోసం మన అకౌంట్ ని ఫాలో కొట్టుర్రి. తుపాకి రాముడు బిజినెస్ ప్రమోషన్ కి వస్తే ఈవెంట్ కాదు, ఎలివేషన్. వివరాల్లోకి వెళితే దేవగుప్తపు హరవెంకట సూర్య సత్యనారాయణ మూర్తి
అలియాస్ మూర్తి దేవగుప్తపు. ఇతను 1970 జనవరి 1న జన్మించగా తన జర్నలిజం కోర్సుని రామోజీ ఫిలిం సిటీలోని ఈనాడు స్కూల్ ఆఫ్ జర్నలిజంలో పూర్తి చేసి తన 24వ ఏటకే జర్నలిస్ట్ గా కెరియర్ ని స్టార్ట్ చేశాడు. అలా ఏబిఎన్ మహా న్యూస్ లో పనిచేసి 2018లో టీవీ5లో జాయిన్ అయ్యాడు. ఇక అలా దాదాపు 30 సంవత్సరాల నుండి జర్నలిస్ట్ గా కొనసాగుతూ తన టాలెంట్, వాక్చాతుర్యంతో ఎంతో మంది రాజకీయ నాయకుల్ని ఇంటర్వ్యూ చేసి అనేక డిబేట్లని కూడా నిర్వహించాడు. అలా ప్రతిరోజు బిగ్ న్యూస్ విత్ మూర్తి అనే న్యూస్ ని చదవగా ఆ తర్వాత తనకి నటనపై ఇంట్రెస్ట్ పెరిగి ప్లేబ్యాక్ అనే మూవీలో యాక్ట్ చేయడం ద్వారా తన సినీ అరంగేట్రం చేశాడు. ఇక అలా మొదటి సినిమాలో తన నటనకి మంచి గుర్తింపు వచ్చిన ఆ తర్వాత తనకి డైరెక్షన్ పై ఇంట్రెస్ట్ పెరిగి మంచి మూవీ చేయాలని తనే స్టోరీని రాసుకొని తనకి మంచి స్నేహితుడైన నారా రోహిత్ కి తను రాసిన స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయడంతో ఆ స్టోరీ తనకి బాగా నచ్చగా ఆ మూవీకి ప్రతినిధి 2 అనే టైటిల్ ని పెట్టి షూటింగ్ ని స్టార్ట్ చేయడం జరిగింది. అలా ఆ మూవీ ద్వారానే హీరో నారా రోహిత్, హీరోయిన్ సిరిలెల్లా ఒకరినొకరు కలవడం. అప్పటికే 40 ఏళ్లున్న నారా రోహిత్ కూడా మూర్తిలాగే పెళ్ళొద్దనే నినాదంతో ఉండగా ఆ షూటింగ్ టైంలో నారా రోహిత్ కి సిరిలెల్లాకి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక అలా మూర్తి కూడా వీరి ప్రేమకి సపోర్ట్ చేయడంతో వీరిద్దరి ప్రేమ పెళ్లి దాకా వచ్చిందనే వార్తలు కూడా వినిపించాయి. అలా ప్రతినిధి 2 మూవీ రిలీజ్ అయి ఓకే టాక్ తెచ్చుకోవడంతో నెక్స్ట్ మూవీని కూడా నారా రోహిత్ తో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఆ మధ్యలో ఆపరేషన్ రావణ అనే మూవీలో మూర్తి ఒక సపోర్టింగ్ రోల్ చేయడంతో అటు డైరెక్టర్ గా ఇటు నటుడిగా మరోవైపు జర్నలిస్ట్ గా బిజీగా ఉంటున్నాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం మూర్తి వయసు 54 ఏళ్లు కాగా ఇంకా పెళ్లి చేసుకోకపోవడం, ఆస్తి, కెరియర్ అన్నీ బాగున్నా తనకి ఇంకా పెళ్లి కాకపోవడంతో చాలా మంది ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇదే విషయంపై మూర్తి ఒక ఇంటర్వ్యూలో తను ఇంకా పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణాలని వివరిస్తూ తనకి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కంటే ఎమోషనల్ ఇండిపెండెన్స్ అనేది చాలా ముఖ్యమని చెప్పుకొచ్చాడు. అందుకే తను ఎమోషనల్ గా ఎవరిపైన ఆధారపడకూడదని, అలాగే తనపై కూడా ఎవరు ఆధారపడకూడదని పెళ్లికి దూరంగా ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. అలా తనకి తల్లిదండ్రులు, అక్క, చెల్లి, అన్న ఉన్నారని, వారందరూ పెళ్లి చేసుకుని హ్యాపీగా ఫ్యామిలీస్ తో ఉంటున్నారని, కానీ తాను మాత్రం చిన్నప్పటి నుండి పెళ్లి చేసుకోకూడదని డిసైడ్ అయ్యాడని, ఎప్పుడూ కూడా తనకి పెళ్లి చేసుకోవాలని గాని తోడు కావాలని గాని అనిపించలేదని, తనకి ఏదో చేసి పెట్టాలనే ఉద్దేశంతో వారి జీవితాలని లాక్కోవడం సరికాదని, అయినా వృద్ధాప్యంలో తోడు కోసం ఇప్పుడు పెళ్లి చేసుకుంటే జీవితాంతం వారు కలిసి ఉంటారనే నమ్మకం లేదని, ఒకవేళ ఆ మధ్యలోనే వారు కాలం చేసినా లేక విడాకులు తీసుకున్నా పెళ్లి చేసుకున్న దానికి ఫలితం లేదంటూ వివరిస్తూ భవిష్యత్తులో కూడా తను ఎప్పటికీ పెళ్లి చేసుకోనని మూర్తి క్లారిటీ ఇచ్చారు. ఇక అలా తన పనిలో తాను బిజీగా ఉంటూ తన టాలెంట్ కి గాను టీవీ5లో కీలక స్థానాల్లో కొనసాగుతూ ఏ విషయంలోనైనా మొహమాటం లేకుండా మాట్లాడుతూ ఉన్న విషయాన్ని సూటిగా సుత్తి లేకుండా చెప్పడం అతని స్పెషాలిటీ అనే చెప్పొచ్చు. ఇదిలా ఉంటే ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అతని మీద అనేక కేసులు పెట్టగా అతను వాటిని ధైర్యంగా ఎదుర్కొన్నాడు. అయితే ప్రస్తుతం ఏపీలో మరియు తెలంగాణలో సానుకూలమైన ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పటికీ మూర్తి మీద కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఇక ఆ మధ్యలో వేణుస్వామి అతని భార్య మీడియాలో మాట్లాడుతూ మూర్తి తమ దగ్గర 5 కోట్లు డిమాండ్ చేస్తున్నాడని, ఇవ్వకపోతే తమకి సంబంధించిన వీడియోలు, ఆడియోలని రిలీజ్ చేస్తామని బ్లాక్మెయిల్ చేస్తున్నాడని, తమ దగ్గర అంత డబ్బు లేని కారణంగా ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోతున్నామని మీడియాలో వాపోవడంతో అప్పట్లో ఈ ఇష్యూ సోషల్ మీడియాలో హల్చల్ అయింది. దీంతో ఆక్రోశానికి గురైన మూర్తి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తూ భార్యాభర్తలు చేసిన ఆరోపణలకి సాక్ష్యం చూపించాలని చెప్పడంతో ఈ కేసు చాలా సీరియస్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఉన్నట్టుండి ఈ ఇష్యూ అతాపతా లేకుండా పోయిందనే చెప్పొచ్చు. ఇదిలా ఉంటే గౌతమి చౌదరి తన భర్త మహేష్ సినిమాల్లో హీరోగా యాక్ట్ చేస్తూ మరోవైపు గిస్మత్ మందిని కూడా రన్ చేస్తున్నాడని, అలా డ్రింకర్ సాయి మూవీతో రీతూ చౌదరితో ఎఫ్ఐఆర్ పెట్టుకుని ఆమెను నేరుగా ఇంటికి తీసుకొచ్చేవాడని, అందుకు సంబంధించిన వీడియోలు తన దగ్గర ఉన్నాయని గౌతమి మూర్తిని అప్రోచ్ అవ్వగా మూర్తి గౌతమికి సపోర్ట్ చేస్తూ ఆమెతో డిబేట్లు చేయగా మహేష్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలని లైవ్ లో రిలీజ్ చేయడంతో ఆక్రోశానికి గురైన మహేష్ మరో టీవీ ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తూ ఒక భర్త, ఒక భార్య, ఒక ఇల్లు, ఒకే ప్లేట్, మధ్యలో మూర్తి అంటూ ధర్మ మహేష్ తన ఆవేదనని వ్యక్తం చేస్తూ తానుండే ఇంటికి మూర్తి వెళ్లి తన భార్య గౌతమితో కలిసి భోజనం చేశాడని ఆ వీడియోలని లైవ్ లో చూపించడంతో అప్పటి వరకు ఎన్ని ఆరోపణలు చేసినా నమ్మని మూర్తి అభిమానులు ఆ వీడియోతో ఆలోచనల్లో పడ్డారు. దీంతో వారిద్దరి మధ్య ఏం జరుగుతుంది, మహేష్ చెప్పే మాటల్లో ఎంతవరకు నిజముంది అనే కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడే మహేష్ హైకోర్టుకి వెళ్లి తన భార్య మూర్తి కలిసి తన ఫోన్ ని ట్యాప్ చేశారని, తద్వారా తనకి సంబంధించిన ఆడియోలని, వీడియోలని సేకరించి తన దగ్గర 10 కోట్లు డిమాండ్ చేస్తున్నారని సాక్ష్యాధారాలు ఇవ్వడంతో కోర్టు వీరిద్దరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఇక అలా పోలీసులు మహేష్ ఇచ్చిన సాక్ష్యాధారాలని చూడగా తనని బ్లాక్మెయిల్ చేసినట్లు రుజువు అవ్వడంతో A1 గా గౌతమి చౌదరి, A2 గా మూర్తిపై కేసుని నమోదు చేసి నోటీసులని జారీ చేసి విచారణకి హాజరు కావాలని చెప్పడంతో ఇప్పుడు ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. మీరు ఈ ఇష్యూపై ఏమనుకుంటున్నారో
అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ.